హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హర్విల్లు. మనం ఇప్పుడు గన్నవరపు నరసింహమూర్తి గారిచే రచింపబడిన మిత్రలాభం అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. రాఘవన్ కేసులో సెషన్స్ కోర్టులో వాదనలు మొదలయ్యాయి. ముందుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు తన వాదనలు మొదలుపెట్టాడు. రాఘవన్ జాతీయ హరిత ట్రిబ్యునల్ సెషన్ ఆఫీసర్. కృష్ణాపురం మైనింగ్ విషయంలో పంపిన టీంకి ఆయన హెడ్. అతను మొత్తం 4 రోజుల్లో 3 సార్లు వచ్చి ఆ ప్రాంతమంతా పర్యటించి సర్వే చేసి తిరిగి ఢిల్లీ వెళ్లే సమయంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసుని రాజారాం అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ బృందం పరిశోధించింది. అదే సమయంలో ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి మిస్ దీప పోలీస్ స్టేషన్కి వచ్చి తాను ఆ హత్యని చూసినట్లు చెప్పడంతో ఆమె వాంగ్మూలం కూడా తీసుకున్నాము. ఆ మర్నాడు ఆమె ఉంటున్న హాస్టల్కి సమీపంలో ఆమె మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఆమె చెప్పిన ఆధారాలతో క్రిమినల్స్ని పరిశీలించి ఇందులో విక్రమ్ సింగ్, రామ్ సింగ్లనే అంతరాష్ట్ర నేరస్తులు ముద్దాయిలుగా నిర్ధారణకు వచ్చారు. స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం. ఈ కేసులో చాలా విషయాలు తేలవలసి ఉన్నాయి. 90 రోజుల సమయం పూర్తవుతున్నందువల్ల ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నామని, కానీ ఇంకా పరిశోధన చేయవలసి ఉందని, నేరస్తులను అరెస్టు చేయవలసి ఉన్నదని, దానికి 1 నెల రోజుల సమయం కావలసి ఉందని కోర్టుకు వివరించాడు. ఆ తరువాత మెజిస్ట్రేట్ గారు సందీప్ వైపు తిరిగి, మీరు చెప్పవలసినది ఏమైనా ఉందా అని అడిగాడు. సందీప్ కొద్దిసేపు మౌనం వహించి లేచి నిలబడి చెప్పడం మొదలుపెట్టాడు. యువర్ ఆనర్, ఈ కేసులో పోలీసులు చాలా విషయాలు దాస్తున్నారనిపిస్తోంది. కృష్ణాపురం బాక్సైట్ ఖనిజం తవ్వకాలను ఆపు చెయ్యాలని మేము వేసిన కేసుకి ఈ రాఘవన్ హత్య కేసుకి సంబంధం ఉంది. ప్రభుత్వం బాక్సైట్ మైనింగ్ కేసులో జాతీయ హరిత ట్రిబ్యునల్ యొక్క అనుమతి తీసుకోకుండా టెండర్ని ఖరారు చేసింది. అసలు ఏ ప్రాంతంలో ఖనిజాన్ని తవ్వి తీయాలన్నా ట్రిబ్యునల్ అనుమతి తప్పనిసరి. ఆ బాక్సైట్ తవ్వకంతో మా ప్రాంత గ్రామాలన్నీ కాలుష్య బారిన పడుతున్నాయి. అందులో ఉండే విషపు పదార్థాల వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. చివరకు కోర్టువారి జోక్యంతో హరిత ట్రిబ్యునల్ తమ అధికారుల బృందాన్ని సర్వే కోసం పంపింది. ఆ సర్వే బృందానికి ప్రస్తుత కేసులో హత్యకు గురైన రాఘవన్ అధిపతి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. ఆ మైనింగ్ వల్ల ఆ ప్రాంతమంతా కాలుష్యం బారిన పడి పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రజలు రోగాల బారిన పడతారని, అక్కడ నదిలోని నీరు, రిజర్వాయర్లో ఉన్న నీరు మొత్తం విషపూరితం అవుతాయని ఆయన తన రిపోర్ట్లో పేర్కొన్నాడని, అది తెలిసి ఆ కాంట్రాక్ట్ పొందిన కంపెనీ వారు, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, అధికారులు అతని మీద ఒత్తిడి తెచ్చి ఆ రిపోర్ట్ని ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేశారని, కానీ అతను ముక్కుసూటి అధికారి కావడం వల్ల వీళ్ల మాట వినలేదని, అందుకే అతన్ని హతమార్చారని పేపర్లలో, ఛానళ్లలో కథలుగా వస్తున్నాయి అని చెబుతుండగా మెజిస్ట్రేట్, మిస్టర్ సందీప్, కట్టుకథలు, ఆధారాలు లేని వార్తలు చెప్పకండి. మీ దగ్గర ఏదైనా ఆధారాలుంటే కోర్టుకు సమర్పించండి అని చెప్పారు. ఆ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు లేచి, అబ్జెక్షన్. లాయర్ సందీప్ చెప్పినట్లు కట్టుకథలు ఒకటి నిజం కాదు. అన్నీ ఇలా జరిగి ఉండవచ్చని ఊహలు. వీటిని కోర్టు పరిశీలనలోకి తీసుకోవద్దని కోరుతున్నాను అన్నాడు. సందీప్ లేచి, యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయిలు దొరకలేదని, అరెస్టులు చెయ్యలేదని చెబుతోంది. కానీ వాస్తవాలేమిటో, ఈ హత్యకు ముందు ఆంధ్ర పోలీసులు ఈ పట్నంలోని 2వ పట్నం స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీహార్ ప్రభుత్వానికి ఉత్తరం వ్రాసి ఈ 2 క్రిమినల్స్ని ఆంధ్రాకు తీసుకువచ్చినట్లు మాకు బీహార్ పోలీసులు సమాచారం ఇచ్చారు. కోర్టు వారు ఆ సిఐ వ్రాసిన ఉత్తరాన్ని, బీహార్ పోలీసులు ఇచ్చిన ఉత్తరాలను కోర్టువారి దృష్టికి తీసుకువస్తున్నాను అంటూ 2 ఉత్తరాలను మెజిస్ట్రేట్ క్లర్క్కి ఇస్తే అతను జడ్జి గారికి ఇచ్చాడు. అంటే పోలీసులకు వీళ్ళు ఎక్కడున్నారో తెలుసన్నమాట. దొంగతనం కేసులో ముద్దాయిలు అని బీహార్ ప్రభుత్వానికి వ్రాసారు. కానీ ఈ ఊరి 2 పోలీస్ స్టేషన్లలో ఏ దొంగతనం కేసు నమోదు కాలేదు అన్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిలబడి, రకరకాల కేసుల్లో అనుమానితులను పిలిపించుకోవడం ఇప్పుడు జరుగుతూ ఉండే ప్రక్రియ. అందులో తప్పేం లేదు అన్నాడు.
ఎంక్వైరీకి పిలిస్తే తప్పులేదు, కానీ ఎంక్వైరీకి పిలిచిన వాళ్లను 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లాకప్లో ఎందుకు పెట్టారు? వాళ్లను లాకప్లో పెట్టినట్లు రిజిస్టర్లో ఎందుకు రాయలేదు? అంటే ఇదంతా ఒక కుట్రతో వ్యవహరించినట్లు అర్థమవుతోంది. యువర్ ఆనర్, ఈ విషయంలో ఆ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాఘవరావుని నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. మీరు అనుమతిస్తే ఇవ్వండి అన్నాడు సందీప్. మెజిస్ట్రేట్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపు తిరిగి, ఆ ఎస్ఐ గారు వచ్చారా అని అడిగారు. వచ్చారు సార్ అని ఆయన్ని పిలిచారు. అతను 5 నిమిషాల తరువాత లోపలికి వచ్చాడు. మీ పేరు చెబుతారా? సందీప్ అడగడం మొదలుపెట్టాడు. రాఘవరావు. మీరెన్ని సంవత్సరాలైంది ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు? 3 ఏళ్ల నుంచి. రాఘవన్ అనే అధికారి హత్య 15వ తారీఖున జరిగింది. 5, 6 తేదీల్లో ఈ నేరస్తులిద్దరూ మీ పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్నారా లేదా అంటూ విక్రమ్ సింగ్, రామ్ సింగ్ల ఫోటోలు ఆయనకు చూపించాడు. అతను ఆ ఫోటోలను ఓ 2 నిమిషాల పాటు చూసి కొద్దిసేపు ఆలోచించి చివరకు ఉన్నారు. వాళ్ళని ఎందుకు లాకప్లో పెట్టారు? ఏదో దొంగతనం కేసని మా సిఐ గారు చెప్పారు. మరి ఆ విషయం ఎక్కడైనా పొందుపరిచారా? అసలు మీ రూల్స్ ఏమిటి? ఎవరినైనా అనుమానితులని ఎంక్వైరీకి పిలిస్తే వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వదిలేస్తాము. లాకప్లో పెట్టాలంటే వారిని అరెస్టు చేయాలి. అప్పుడు కేసును రిజిస్టర్ చేసి రిజిస్టర్లో నమోదు చెయ్యాలి. మరి ఈ ఇద్దరిని ఎందుకు పిలిచారో అరెస్టు చేశారా? ఆ కేసు వివరాలు కేస్ షీట్లో వ్రాసారా? నాకు తెలిసి రాసినట్లు లేదు. ఇక మీరు వెళ్ళవచ్చు. ఇంతే యువర్ ఆనర్. అంటే ఈ కేసులో 2 ముద్దాయిలను పోలీస్ స్టేషన్ లాకప్లో పెట్టిన విషయాన్ని ప్రభుత్వం ఛార్జ్షీట్లో కోర్టు వారి దృష్టికి ఎందుకు తేలేదు? అంటే ఈ కేసులో పోలీసుల పాత్ర ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది అన్నాడు సందీప్. ఈలోగా 1 గంట సమయం కావడంతో ఆ మర్నాటికి కేసు వాయిదా పడింది. మర్నాడు 11 గంటలకు కోర్టులో మళ్లీ మైత్రేయి కూడా కోర్టుకు వచ్చింది. 11:15కి జడ్జిగారు కోర్టుకు వచ్చారు. మరో అరగంటలో వాదనలు మొదలయ్యాయి. మిస్టర్ సందీప్, మీరు మీ వాదనలు వినిపించవచ్చు. ఓకే యువర్ ఆనర్. రాఘవన్ హత్య జరిగిన రోజుకి 2 రోజుల ముందు నుంచి 2 ముద్దాయిలు విక్రమ్ సింగ్, రామ్ సింగ్ పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్నట్లు ఎస్ఐ రాఘవరావు గారు స్టేట్మెంట్ ద్వారా తెలిసింది. దీన్ని బట్టి ఈ కేసులో ముద్దాయిలే హత్య చేశారని తెలుస్తోంది అన్నాడు సందీప్. ఇంతలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నిలబడి, యువర్ ఆనర్, ఈ కేసులో మొదట్నుంచి డిఫెన్స్ లాయర్ చాలా తెలివిగా తన వాదనలు వినిపిస్తూ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల నుంచి ముద్దాయిలు అత్యంత పకడ్బందీగా పోలీస్ స్టేషన్ని లాకప్ రూమ్లో ఉన్నప్పుడు రాఘవన్ని వాళ్ళు ఎలా హత్య చేస్తారు? లాకప్ని బద్దలుగొట్టి వెళ్ళి ఉంటారా? ఇంత క్లియర్ వాళ్ళు లాకప్లా ఉన్నారని తెలిసి కూడా వాళ్లే హత్య చేశారని ఎలా చెబుతారు? కాబట్టి డిఫెన్స్ వారి వాదన శుద్ధ అబద్ధం. కోర్టు వారు దీన్ని గమనించాలి అన్నాడు. ఓకే, మీరు కొనసాగించండి అన్నాడు మెజిస్ట్రేట్ సందీప్తో. ఈ కేసులో ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్ఐ సీతారామారావు వాగ్మూలం చాలా కీలకమైనది యువర్ ఆనర్. అతన్ని ఇంట్రాగేట్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి కోర్టు వారు అనుమతిస్తే ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అయ్యా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ఆ సీతారామారావు గారిని ప్రవేశపెట్టండి అని కోర్టు క్లర్క్ చెప్పాడు. సార్, ముందు చెప్పకుండా సడన్గా వాళ్ళు కావాలి వీళ్ళు రావాలి అంటే కుదరదు. అతనిప్పుడు డ్యూటీలో ఉన్నాడు. ఇప్పుడు రావడం కుదరకపోవచ్చు అన్నాడు సన్యాసిరావు. ఓకే, ఈ కేసుని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేస్తున్నాను. అతన్ని పిలిపించండి అంటూ ఆయన లేచిపోయాడు. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అని గట్టిగా చెప్పాడు కోర్ట్ అటెండెంట్. ఈలోగా సందీప్, మైత్రేయి కేసు విషయాలు మాట్లాడుకుని దగ్గర్లోని హోటల్లో భోజనం చేసి మళ్లీ 3 గంటలకు కోర్టుకు వచ్చారు. ఈలోగా ఎస్ఐ సీతారామారావు కోర్టుకు వచ్చారు. బోనులోకి రాగానే సందీప్ ఇంట్రాగేషన్ మొదలైంది. రాఘవన్ హత్య జరిగిన రోజు, ఆ రోజు శనివారం 20వ తారీఖు. ఆ రోజు రాత్రి డ్యూటీలో ఎవరున్నారు? సందీప్ అడిగాడు. నేనే ఉన్నాను. ముద్దాయిలు విక్రమ్ సింగ్, రామ్ సింగ్ లిద్దరూ ఆ రాత్రి ఎక్కడ ఉన్నారు? ఆ రోజు వాళ్ళిద్దరూ లాకప్లో ఉన్నారు. మీరు పోలీస్ స్టేషన్లో ఎంతవరకు ఉన్నారు? నేను తెల్లవార్లు అక్కడే ఉన్నాను. లేదు, నేను నా డైరీ చూసి చెబుతున్నాను.
నేను స్టేషన్లోనే ఉన్నాను. ఒకసారి ఈ పేపర్ చూడండి. ఇందులో ఒక వార్త ప్రచురింపబడింది. అదే రోజు రాత్రి 9 గంటలకు ఇద్దరు రౌడీలు తాగి కార్ డ్రైవ్ చేస్తూ ఒక ఆటోని గుద్దేయడంతో 4 వ్యక్తులు ప్రమాద స్థలంలోనే మరణించడంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఆ రౌడీలిద్దరినీ ప్రజలు చితకబాదారు. అప్పుడు తీసిన ఫోటోలో చూడండి, అందులో ఉన్నది మీరేనా అంటూ అతనికి పేపర్ చూపించాడు. అతను ఆ ఫోటోను చూసి ఒక్క క్షణం మౌనం దాల్చాడు. అతని ముఖంలో రంగులు మారటాన్ని గమనించాడు సందీప్. ఈలోగా అబ్జెక్షన్ అంటూ సన్యాసిరావు లేచాడు. అతను ఎస్ఐ. ఎక్కడో జరిగిన గొడవకి దీనికి సంబంధం ఏమిటి? డిఫెన్స్ లాయర్ మళ్ళీ అనవసరమైన విషయాన్ని లేవనెత్తుతున్నాడు అన్నాడు. యువర్ ఆనర్, ఈ కేసుకి ఈ సంఘటనకి సంబంధం ఉంది. చెప్పండి సీతారామారావు గారు, ఈ ఫోటోలో ఉంది మీరా కాదా? నేనే, ఇప్పుడు గుర్తుకు వస్తోంది. ఆ రోజు సుమారు 9 గంటల ప్రాంతంలో నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఎవరో ఫోన్ చేసి లక్ష్మీనగర్ జంక్షన్ దగ్గర ఒక ప్రమాదం జరిగిందని, 4 వ్యక్తులకు బాగా గాయాలయ్యాయని, గొడవ జరుగుతోందని వెంటనే రావాల్సిందిగా చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ సమయంలో నేనొక్కడినే స్టేషన్లో ఉన్నాను. ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తున్న సమయంలో మా సర్కిల్ ఇన్స్పెక్టర్ చక్రపాణి జీప్లో వచ్చారు. నన్ను చూసి కోప్పడి, లక్ష్మీనగర్లో గొడవ జరుగుతోంది. నువ్వు వెంటనే కానిస్టేబుల్ని పిలిచి అక్కడికి వెళ్ళు అన్నారు. అప్పుడు నేను, సార్ స్టేషన్లో ఎవరూ లేరు, నేను వెళ్ళిపోతే ఎలా అని అడిగితే, నేనుంటానులే నువ్వెళ్ళు అని చెప్పడంతో నేను ఆ ప్రమాద స్థలానికి వెళ్ళిపోయాను అన్నాడు సీతారామారావు సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ. యువర్ ఆనర్, ఇతను చెప్పిన వివరాలు విన్న తరువాత కేసులో నిజనిజాలు బయటకు వస్తున్నాయి. అంటే హత్య జరిగిన రోజున 9 గంటల నుండి పోలీస్ స్టేషన్లో చక్రపాణి అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ తప్ప ఇంకెవరూ లేరు. ఇదే చక్రపాణి గారు బీహార్ డీజీపీకి ఉత్తరం రాసి ప్రస్తుత ముద్దాయిలిద్దరికీ ఆంధ్రాలో జరిగిన దొంగతనం కేసులో సంబంధాలున్నాయని, వాళ్ళని విచారించవలసిన అవసరం ఉందని, కాబట్టి ఆ ఇద్దరినీ ఆంధ్ర పోలీసులకు అప్పచెప్పాలని కోరారు. నిజానికి ఏదైనా కేసులో ఇంకో రాష్ట్ర డీజీపీకి ఉత్తరం రాస్తే కనీసం ఎస్పీ స్థాయి సంతకం చెయ్యాలి. ఆ విషయాలన్నీ తెలిసిన చక్రపాణి గారు ఆ ఉత్తరం మీద సంతకం ఎందుకు చేశారో, ఆ బీహార్ పోలీసులు ఈ ముద్దాయిలిద్దరినీ ఎలా వీళ్లకు అప్పచెప్పారో అర్థం కాని విషయాలు. అంటే ఈ కేసులో చాలా పెద్ద కుట్ర జరిగింది. ప్రీ ప్లాన్డ్గా ముందు చూపుతో జరిగిన హత్య ఇది. చక్రపాణి తన ఎస్పీకి ఈ విషయం చెప్పారో లేదో, ఇతను బీహార్ పోలీసులకు ఉత్తరం రాసిన విషయం అతనికి తెలుసో లేదో ప్రభుత్వం చెప్పాలి. ఈ కేసులో అతి కీలక అనుమానితుడు సిఐ చక్రపాణి. ఆ రాత్రి కావాలనే సీతారామారావు ఎస్ఐని స్టేషన్ నుంచి బయటకు పంపించి ఆ సమయంలోనే లాకప్పులో ఉన్న ఇద్దరు ముద్దాయిలను బయటకు వదిలేశాడు. వాళ్ళు బయటకు వచ్చి కాపు కాసి రాఘవన్ని హత్య చేశారు. ఇది జరిగింది. కానీ ఇందులో ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పాత్ర ఉందని నిర్వివాదాంశం. ఈ కేసులో చక్రపాణిని విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ అదృష్టవశాత్తు మిస్ దీప ఈ హత్యని ఆ సమయంలో ప్రత్యక్షంగా చూడడంతో ఈ హత్య వివరాలు బయటకొచ్చాయి. లేకపోతే ఈ కేసు అన్ని కేసుల్లాగే మరుగున పడిపోయేది. కాబట్టి చక్రపాణిని అరెస్టు చేసి పరిశోధిస్తే ఈ కేసులో అసలు ముద్దాయిలు తెలుస్తారు. అందుకే ఈ ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేయలేదు. ఎందుకంటే హత్య జరిగిన తరువాత వీళ్లే వాళ్ళని వదిలేస్తారు అని విపులంగా వివరించాడు సందీప్. అప్పటికి సమయం 4 గంటలవడంతో జడ్జిగారు కేసుని 10 రోజుల తరువాతకు వాయిదా వేశారు. బయటకొచ్చిన తరువాత సందీప్ని వాదనలు బాగా వినిపించినందుకు విహారీ, దీప, మైత్రేయి అభినందించారు. దీపని హాస్టల్ దగ్గర దించుతూ శ్రీహర్ష నంబర్ ఇస్తే అతనితో మాట్లాడతాను అనగానే ఆమె ఆ నంబర్ అతనికి పంపించింది. ఆ మర్నాడు సందీప్ తన పల్లెకు వెళ్ళిపోయాడు. మరో 2 రోజుల తరువాత విహారీ ఫోన్ చేసి ఊళ్ళో అల్లర్లు మొదలయ్యాయని చెప్పడంతో జీప్లో కృష్ణాపురం బయలుదేరాడు. విహారీ దారిలోనే కలిశాడు. ఏం జరిగింది? మైనింగ్ని పూర్తిగా ఆపివేయాలని గ్రామస్తులు మొన్న కంపెనీ దగ్గరికి వెళ్ళి మేనేజర్తో చెబితే ప్రభుత్వం నుంచి మాకు ఆపమని ఆర్డర్లు లేవని, కాబట్టి ఆపే ప్రసక్తి లేదు అని చెప్పడంతో మా వాళ్ళు అక్కడ ధర్నా మొదలుపెట్టారు.
చుట్టుపక్కల ఊర్లో నుంచి ఒక్క పనివాడు కూడా అక్కడికి వెళ్ళి పనిచేయకూడదని మా జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానించడంతో వాళ్ళు క్యాంప్ లేబర్ని తెచ్చి పనులు చేయడంతో గొడవలు మొదలయ్యాయి. 2 రోజుల క్రితం మా ఊరి దళితవాడలోని అమ్మాయిని వాళ్ళు అల్లరి చేయడంతో మా వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళను కొట్టి ఒక టిప్పర్ని కాల్చివేయడంతో గొడవలు ముదిరి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే వస్తే అతన్ని అడ్డగించి పనులు ఆపించాలని గొడవ చేశారు. అందుకే నిన్న 200 మంది పోలీసులు వచ్చి ఇక్కడ క్యాంప్ చేశారు. అందుకే కాబట్టి మనం మైనింగ్ కేసులో మళ్ళోసారి వాదనలిప్పుడు స్టే అడిగితే మంచిది. లేకపోతే గొడవలు పెద్దవవ్వచ్చు అన్నాడు విహారీ. తప్పకుండా. మళ్ళీ వారం ఈ కేసు స్టేషన్కి వస్తుంది. అప్పుడు మనం స్టే అడుగుదాం. ఈలోగా ప్రభుత్వం ద్వారా ఆ పనులు ఆపితే దుమ్ము ధూళి తగ్గి కాలుష్యం తగ్గుతుంది. ఎమ్మెల్యే బెదిరిస్తేనే కానీ ఆ పనులు ఆగవు. జాతీయ హరిత ట్రిబ్యునల్ వాళ్ళు ఈ మైనింగ్ వల్ల పర్యావరణానికి నష్టమా కాదా అన్న రిపోర్ట్ని కోర్టుకి దాఖలు చెయ్యాలి. అది తయారు చేసే రాఘవన్ గారు హత్యకు గురయ్యారు. కాబట్టి ఆలస్యం అవుతుందనుకున్నాను. నిన్న ఢిల్లీలో మైత్రేయి వాళ్ళ ఆఫీసులో ఎంక్వైరీ చేస్తే రాఘవన్ గారు హత్యకు గురైన రోజే ఆ రిపోర్ట్ని మెయిల్ ద్వారా పంపారని, కాబట్టి మళ్ళీ వారం కోర్టులో దాఖలు చేస్తామని చెప్పారట. ఆ రిపోర్ట్ కాపీని కూడా మైత్రేయి చదివిందట. అందులో ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉందని చెప్పింది. కాబట్టి మైనింగ్ విషయంలో కోర్టు మనకి అనుకూలంగా తీర్పు ఇస్తుందని అనుకుంటున్నాను అన్నాడు సందీప్. వారం రోజుల తరువాత మైత్రేయితో కలిసి దీపా వాళ్ళ ఊరు సీతారాంపురం బయలుదేరి వెళ్ళాడు సందీప్. మైత్రేయికి పల్లెలంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి కుదరలేదు. సందీప్తో పరిచయం తరువాత అప్పుడే చాలా ఊళ్ళు చూసింది. కొన్ని పల్లెలు ఏటి పక్కన ఉంటే మరికొన్ని కొండల పక్కన ఉన్నాయి. అందంగా విసిరేసినట్లు ప్రశాంతమైన వాతావరణం. రాను రాను పట్న వాతావరణం అంటే ఆమెకు విముఖత కలిగించసాగింది. వాళ్ళు వెళ్ళేసరికి దీప నాన్నగారు పరమేశ్వరం ఇంట్లో లేడు. వాళ్ళ అమ్మగారు సీతమ్మ వాళ్ళకి కాఫీలిచ్చింది. కొంచెం సేపటి తరువాత సందీప్ మైత్రేయి బయటకెళ్ళి ఊరంతా తిరిగి వచ్చారు. శ్రీహర్ష ఇంటర్ నుంచి తెలుసు. నా రూమ్మేట్ కూడా ఎన్నోసార్లు ఈ ఊరు రమ్మన్నాడు. కానీ అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు వాడు లేకపోయినా వాడి కోసం దీప కోసం రావాల్సి వచ్చింది. అందుకే జీవితం చాలా విచిత్రమైనది అంటారు. కాలేజీలో శ్రీహర్ష నా మీద బాగా ప్రభావం చూపాడు. అతను కమ్యూనిస్టువాది. ఎప్పుడూ శ్రీశ్రీని చదివేవాడు. సమసమాజం అంటూ వాపోయేవాడు. మహాప్రస్థానాన్ని వదిలేశాడు కాదు. ఆ పుస్తకాన్ని చదవమని చెబుతూ అందరికీ చెప్పేవాడు. అందులోని పద్యాలు పాడేవాడు. అలాంటివాడు అమెరికా వెళ్ళడం, అక్కడ వ్యాపారం, పెళ్ళి ఇవన్నీ చూస్తుంటే జీవితంలో ఏదీ మన చేతుల్లో లేదనిపిస్తోంది. సర్లేండి, ఇవన్నీ చెప్పకపోతే గంటలు సరిపోవు. పదండి ఇంటికి వెళ్దాం. ఆయన వచ్చి ఉంటారు అన్నాడు సందీప్. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి పరమేశ్వరం ఇంటి దగ్గర ఉన్నారు. సందీప్ ఆయనకు నమస్కారం పెట్టి, నా పేరు సందీప్. మాది పక్కనే ఉన్న వశిష్ఠపురం. శ్రీహర్ష నేను కలిసి చదువుకున్నాం. ఈమె మైత్రేయి నా స్నేహితురాలు అని పరిచయం చేసుకున్నాడు. కొంచెం సేపు మాట్లాడిన తరువాత పరమేశ్వరం గారు, చెప్పండి, ఏ పని మీద వచ్చారు అని అడిగాడు. ఈ మధ్యన నేను శ్రీహర్షతో ఫోన్లో మాట్లాడాను. వాడు ఏదో కేసులో ఇరుక్కున్నానని, కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నానని చెప్పడంతో ఇక్కడ నాకు తెలిసిన స్నేహితులతో చెప్పి కోర్టులో కేసు వేయించాను. మొన్ననే అతనికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. ఆ కంపెనీ మళ్ళీ అతని చేతుల్లోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో అన్ని సమస్యలు తీరిపోతాయి. భార్యతో విడాకులు కూడా మంజూరయ్యాయి. ఆమెని అరెస్టు కూడా చేశారు. ఇవి మీకు చెబుదామనే వచ్చాను అని చెప్పాడు సందీప్. ఆ మాటలు విన్న పరమేశ్వరం ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. సందీప్ గారు, చూడపోతే మీరు దేవుడిలా ఉన్నారు. వాడి వల్ల నేను జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆర్థికంగా చితికిపోయాను. అయినా వాడి జీవితం గాడిలో పడలేదనే బాధ నన్ను మానసికంగా కుంగదీసింది. ఇన్నాళ్లకు నీ ద్వారా మంచి మాట విన్నాను. దయచేసి వాణ్ణి ఇండియాకి తీసుకువచ్చే ప్రయత్నం చేయండి. ఇక ఆ అమెరికాలో ఉండొద్దని చెప్పండి.
ఆ అమెరికా వాడి జీవితాన్ని నరకంలోకి నెట్టింది అన్నాడు సందీప్కి చేతులు జోడిస్తూ. పెద్దవారు, నాకు నమస్కారం పెట్టొద్దు. తప్పకుండా ఆ కంపెనీని వేరొకరికి అమ్మేసి ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరేమీ గాబరా పడకండి. వాడు 1 నెలలో ఇక్కడికి వచ్చేస్తాడు అనడంతో ఆయన స్థిమితపడ్డాడు. ఆ తరువాత పరమేశ్వరం గారు మైత్రేయితో మాట్లాడారు. మైత్రేయి తన వివరాలన్నీ ఆయనతో చెప్పింది. ఆ తరువాత వాళ్ళు ముగ్గురికి భోజనం వడ్డించింది సీతమ్మ. భోజనాలప్పుడు సందీప్ దీప గురించి ప్రస్తావించే ప్రయత్నం చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఎలాగ మొదలు పెట్టాలో తెలియడం లేదు. సార్, మైత్రేయి, దీప ఇద్దరూ స్నేహితురాళ్ళు. ఇంటర్లో కలిసి చదివారు. అలాగే దీపా క్లాస్మేట్ విహారీ నా స్నేహితుడు. మేమిద్దరం కలిసి చదువుకున్నాము అని చెప్పడం మొదలుపెట్టాడు. విహారీ పేరు వినగానే పరమేశ్వరం గారి బ్రుకుటి ముడిపడడాన్ని గమనించాడు సందీప్. పరమేశ్వరం మౌనంగా భోజనం చేయడం గమనించాడు. నేను దీప, విహారీల వివాహం గురించి మాట్లాడడానికి వచ్చాను. నిజానికి మీ వంటి అన్నీ తెలిసిన పెద్దలతో ఇటువంటి వివాహ విషయం మాట్లాడడం జీవితం కాదని నాకు తెలుసు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పక రావాల్సి వచ్చింది. అందుకు నన్ను క్షమించండి అన్నాడు. అయినా పరమేశ్వరం మౌనం వీడలేదు. నేను సంవత్సరం నుంచి వాళ్ళను గమనిస్తున్నాను. వాళ్ళు మానసికంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే తండ్రికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోకూడదని దీప కోరిక. అందుకే వాళ్ళు వివాహ విషయంలో తొందరపడడం లేదు. ఇవన్నీ మీకు తెలిసినవే. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచిస్తే ఓ సమస్య తీరుతుంది. కొద్దిగా ఆలోచించండి అన్నాడు సందీప్. కొంచెం సేపటికి పరమేశ్వరం మౌనం వీడాడు. మీకు దీపా, విహారీ కొన్ని విషయాలే చెప్పి మరికొన్ని విషయాలు దాచినట్లు తెలుస్తోంది. దీపని చిన్నప్పట్నుంచి మా మేనల్లుడు రవికిచ్చి పెళ్లి చేయాలని మా కుటుంబాలు అనుకున్నారు. తరువాత విహారీ మా కులంవాడు కాదు. అది కూడా ఇష్టం లేదు. మా కుటుంబాల్లో ఇటువంటివి ఒప్పుకోరు. దీనివల్ల అనేక సమస్యలు మా కుటుంబం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు అర్థం కావు. ఇప్పటికీ నా కొడుకు చేసిన పనికి నేను తలెత్తుకోలేకుండా ఉన్నాను. ఇప్పుడు ఈ పిల్ల అంటే నా పెంపకంలోనే ఏదో లోపం జరిగినట్లుంది. లేకపోతే ఇద్దరూ నా అభిష్టానికి విరుద్ధంగా ఎందుకు చేస్తారు అన్నాడు. అప్పటికి అతను భోజనం ముగించాడు. సార్, నేనొక విషయం చెప్పమంటారా? 10-15 ఏళ్ల నుంచి తరాలలో మార్పు వచ్చింది. 1990 తరువాత గ్లోబలైజేషన్ వల్ల విదేశీ వలసలు పెరిగాయి. ఆచార వ్యవహారాల్లో చాలా మార్పులు చూసింది మన సమాజం. కంప్యూటర్లు, మొబైల్, సాఫ్ట్వేర్లు మానవ సంబంధాల్లో చాలా మార్పులు తెచ్చాయి. నాకు తెలిసి వందల మంది శ్రోత్రియులు అమెరికా వెళ్ళి అక్కడ వారిని వివాహం చేసుకుంటున్నారు. ఒకప్పుడు మాంసాహారం తినడం తప్పు, మద్యపానం నిషేధం, స్త్రీ పురుషుల మధ్య ఒక విభజన రేఖ ఉండేది. సమానత్వం ఉండాలని స్త్రీలు అనుకున్నా ఒప్పుకోని సమాజం. కానీ ఇప్పటి తరం వాటిని వ్యతిరేకిస్తోంది. వీరి ఆలోచన సరళి వేరుగా ఉంది. మీరేమీ 1000 పడగల్లాంటి పుస్తకాలు చదివి పెరిగారు. కానీ ఇప్పటి స్త్రీలు తమకు స్వేచ్ఛ, స్వతంత్రం కావాలంటున్నారు. కాబట్టి ఈ తరంలోని మీలాంటి పెద్దలు మారితే చాలా సమస్యలు తీరుతాయి. ఒకవేళ దీప వివాహాన్ని మీరు కాదన్నా ఆమె మీ మాట వినకపోవచ్చు. ఒకవేళ మీ మాట వింటే ఆమె జీవితం సాఫీగా సాగకపోవచ్చు. కాబట్టి వివాహాల విషయంలో పిల్లలకు స్వేచ్ఛ ఇస్తేనే మంచిదని నా అభిప్రాయం. మీరు అనుకున్నట్లు వాళ్ళిద్దరూ ఏ విధమైన హద్దులు మీరలేదు. పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. అందుకే నేను రావాల్సి వచ్చింది. లేదంటే అందరికీ సమస్యలే. ఆలోచించండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను అన్నాడు భోజనం దగ్గర్నుంచి లేస్తూ. స్త్రీలకు స్వేచ్ఛ కావాలంటారు. వాళ్ళు చదువుకోవాలంటారు. కానీ పెద్దల మాట, తల్లిదండ్రుల మాట వినక్కర్లేదు. 20 సంవత్సరాల పాటు పెంచిన తల్లిదండ్రుల మనోవ్యధ గురించి వీళ్ళు ఆలోచించరా? తల్లిదండ్రుల అభీష్ట ప్రకారం నడుచుకుంటే తప్పేమిటి? ఒకవేళ మీరు చెప్పినట్లు నేను ఒప్పుకున్నా మానసికంగా మాత్రం ఆ దూరం తగ్గదు. అది మంచిదంటారా? నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మళ్ళీ నాకు ఇష్టమైతేనే చేసుకుంటామని ఎందుకంటున్నారు? ఇది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కాదా చెప్పండి? ఎప్పుడూ రెండూ జరగవు. మమ్మల్ని బలవంతంగా ఒప్పించడం దేనికి?
వాళ్లకు ఏదిష్టమైతే అలాగే చేసుకోమనండి. మా బాధలు కోరికలు ఎవరికి కావాలి చెప్పండి. మీరన్నట్లు నేను మా తరం తల్లిదండ్రులు యుగసంధిలో ఉన్నాము. ఈ వాస్తవం నాకు తెలుసు. ఏం జరుగుతుందో ఏం జరగబోతోందో కూడా నాకు తెలుసు. నేను కూడా అష్టాదశ పురాణాలు చదివిన వాణ్ణి. మనస్సి కార్యార్థి నా గణయతి దుఃఖిన చ సుఖం అన్నాడు భర్తృహరి. కార్యసాధకుడు కష్టమని చేతులు కట్టుకొని కూర్చోడు, సుఖమని పొంగిపోడు. నేను అంతే. ఏది జరుగుతుందో అదే జరుగుతుంది. మీరు మంచి వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. మీకిలా మంచిదనిపిస్తే అదే చెయ్యండి. ఇక మా అనుమతంటారా? మేము జీవిత సంధ్యలో ఉన్నాం. అస్తమించే సమయం ఆలోచించవద్దని చెప్పండి. మీరే చెప్పారు ఈ తరానికి మా తరానికి చాలా అంతరం ఉందని అన్నాడాయన. సందీప్ ఆ సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి వచ్చేశాడు. కానీ అక్కడ ఏం జరిగిందో విహారికి గాని దీపకు గాని చెప్పలేదు. దానివల్ల ఉపయోగం ఉండదని సందీప్ నమ్మకం.